మనం ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు లైక్ స్కూల్లో, కాలేజ్‌లో ఎనీ పర్టిక్యులర్ ఈవెంట్‌లో మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం అట్రాక్టివ్‌గా అవ్వాలని, అందరికన్నా యూనిక్‌గా అవ్వాలని. సో, అందరికన్నా యూనిక్‌గా అవ్వాలంటే డ్రెస్సింగ్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో మనం డ్రెస్సింగ్ సెన్స్ గురించి పూర్తిగా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఎండ్ దాకా చూడండి, ఫుల్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు మీరు మెన్ డార్క్ స్కిన్‌లో మొదటి వీడియో చూసినట్టయితే ఈ ఛానల్ మెయిన్ మోటివ్ ఏంటంటే డార్క్ అండ్ బ్రౌన్ స్కిన్ వాళ్ళు ఎలా తనకంటూ బెస్ట్ వర్షన్ మారొచ్చు అని తన స్కిన్ టోన్ తగ్గట్టు. ఎందుకంటే నేను కూడా డార్క్ స్కిన్ బ్రదర్. మన స్కిన్ టోన్ తీసుకొని చాలా మనం ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాం. ఎలా మన స్కిన్ టోన్ని పవర్ఫుల్గా మార్చుకోవచ్చు అనేది మెయిన్ మోటివ్ ఈ ఛానల్కి. సో మనం టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్. డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రదర్. ఎందుకంటే ఫస్ట్ టైం అందరూ నిన్ను చూసి జడ్జ్ చేసేది నీ డ్రెస్సింగ్ సెన్సే కాబట్టి. నువ్వు లోపడంగా ఎంత మంచోనివైనా కావచ్చు, బట్ నువ్వు బయటంగా నువ్వు మంచిగా ఆపడపోతే జనాలు ఎమ్మడి నిన్ను జడ్జ్ చేస్తారు, ఎక్కువ వాల్యూ ఇవ్వరు. ఫస్ట్ వన్ ఏంటంటే కలర్ కాంబినేషన్. డార్క్ అండ్ బ్రౌన్ స్కిన్ వాళ్ళకి అన్ని కలర్స్ సూట్ కావు బ్రదర్. కొన్ని స్పెసిఫిక్ కలర్ మాత్రమే పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. లైక్ ఎగ్జాంపుల్ బ్లాక్, వైట్, లైట్ గ్రే, నేవీ బ్లూ, రెడ్, ఆయిల్ గ్రీన్ ఇలాంటివి మళ్ళీ డార్క్ అండ్ బ్రౌన్ స్కిన్ మీద యూనిక్గా పడతాయి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఫిట్టింగ్. ఫిట్టింగ్ ఏంటంటే మనం ఎంత ఖరీదైన బట్టలు బ్రాండ్ కొనుక్కున్నా మనకు ఫిట్గా అంది అది పర్ఫెక్ట్గా ఆపడదు. సో ఇప్పట్లో మనం ఎక్కువ రెడీమేడ్ బట్టలు కొనుక్కుంటాం కాబట్టి పర్ఫెక్ట్ సూట్ ఉండదు. అందుకే చెప్తున్నా, మీరు బట్టలు కొనుక్కున్న తర్వాత ఫిట్టింగ్ చేయించుకోండి. పర్ఫెక్ట్ నీ సైజ్ తగ్గట్టు, నీ హైట్ తగ్గదు, పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ చేయించుకొని ఉండండి. అండ్ నువ్వు పాయింట్ ఫిట్టింగ్ చేస్తున్న సమయంలో కొంచెం లూజ్గా ఉంచు బ్రో. ఎందుకంటే నువ్వు టైట్ చేయించుకున్నాక అది అమ్మాయిలో అర్థం కాదు, అబ్బాయిలో అర్థం కాదు. నెక్స్ట్ వన్ ఏంటంటే యాక్సెసరీ మీద ఫోకస్ చేయండి బ్రదర్. ఇది ఒక మెయిన్ యూనిక్ రోల్ ప్లే చేస్తుంది డ్రెస్సింగ్ సెన్స్లో. నేను 3 యాక్సెసరీ సజెస్ట్ చేస్తా, అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడుతుందండి. ఫస్ట్ ఏంటంటే వాచ్. ఎస్ బ్రో, నువ్వు ఆల్రెడీ బెస్ట్ కలర్ కాంబినేషన్ వేసుకున్న తర్వాత అండ్ ఫిట్టింగ్ ఉన్న తర్వాత వాచ్ వేసుకుంటే నువ్వు ఒక పర్ఫెక్ట్ యూనిక్గా పడతావు బ్రదర్. అండ్ నెక్స్ట్ అంటే సన్ గ్లాసెస్. గూగుల్లో వేయి సెర్చ్ చేసి చూడండి. సన్ గ్లాసెస్ అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. అందుకే చెప్తున్నా, సన్ గ్లాస్ తీసుకోండి, మీరు కొంచెం స్మార్ట్ కూల్గా పడతారు. అండ్ నెక్స్ట్ అంటే బ్రేస్లెట్. ఎందుకంటే బ్రేస్లెట్ వేసుకున్న సమయంలో నీ ఆర్మ్స్ ఉన్నదానికన్నా ఎక్కువ పెద్దగా పడతాయి. అండ్ అమ్మాయిలకి ఎక్కువ వీక్నెస్ పాయింట్ ఏంటంటే 4 ఆర్మ్స్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే షూస్ మీద ఫోకస్ చేయండి బ్రదర్. ఎందుకంటే ఇప్పట్లో అమ్మాయిలు ఎక్కువ పైనుంచి కాదు కింద నుంచి చూస్తారు, అంటే షూస్. అందుకే బ్రో షూస్ మంచిగా వేసుకోండి. మీరు వెకేషన్ తగ్గట్టు షూస్ వేసుకోండి. లైక్ మీరు మ్యారేజ్ వెళ్తున్నట్టయితే ఫార్మల్ షూస్ వేసుకోండి. ఫార్మల్ టైంలో ఫార్మల్ షూస్ వేసుకోండి. ఒక మీరు పార్టీకి కాలేజీకి వెళ్తున్నట్టయితే క్యాజువల్ షూస్ వేసుకోండి. మీరు ఎక్కువ అనుకుంటూ ఉంటారు, అరే షూస్ మీద ఎక్కువ నేను ఇన్వెస్ట్ చేయలేను బ్రదర్ అంటే ఒక వైట్ స్నీకర్ తీసుకోండి, ఫుల్ వైట్. అది అన్నిట్ల మీద సూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే హెయిర్ స్టైల్. డ్రెస్సింగ్ చెప్తున్నప్పుడు హెయిర్ స్టైల్ లేకపోవడం ఉంటుందా? అందుకే హెయిర్ స్టైల్ ఎప్పుడైనా మనం ఎవరినైనా కలుస్తున్నప్పుడు ఫస్ట్ మనం చూసేది ఫేస్ని, అండ్ మనని కూడా ఇతరులు చూసేది మన ఫేస్ని. సో ఫేస్ మంచిగా కాపాడాలంటే హెయిర్ స్టైల్ కూడా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఫేస్ షేప్ తగ్గట్టు ఒక హెయిర్ స్టైల్ని పిక్ చేసుకొని కంటిన్యూ చేయండి. మీరు వెళ్ళే సలూన్ బాయ్కి చెప్పండి నీ ఫేస్ షేప్ తగ్గట్టు ఒక హెయిర్ స్టైల్ని చేయమని. ఎందుకంటే బ్రో వాళ్ళకి డైలీ చేసే పని కదా, వాళ్ళకి అర్థమైపోతుంది ఏ ఫేస్ షేప్ తగ్గట్టు ఏ హెయిర్ స్టైల్ పర్ఫెక్ట్గా ఉంటుందో అని. అండ్ బ్రో ఒకవేళ మీరు హెయిర్కి కలర్ ఇవ్వాలనుకుంటే మాత్రం మా డార్క్ అండ్ బ్రౌన్ స్కిన్ వాళ్ళు లైట్ బ్రౌన్ అండ్ ప్లాటినం కలర్ యూజ్ చేయండి బ్రదర్. 2 కలర్స్ మన మీద మంచిగా ఆపడతాయి. నా బోనస్ టిప్ ఏంటంటే ఇప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఉండండి బ్రదర్. డ్రెస్సింగ్ సెన్స్ మంచిగా ఉన్నాక ప్లస్ కాన్ఫిడెంట్ ఉంటే మాత్రం అమ్మాయిలు అట్రాక్ట్గా నిన్ను ఇష్టపడతారు బ్రదర్. అందుకే చెప్తున్నా, ఏ టైంలో ఎప్పుడైనా కాన్ఫిడెంట్గా ఉండండి. అయితే బ్రో మీ వీడియో ఇంతవరకు చూసినంటే మీరు అంతో ఇంతో కొంచెం నచ్చే ఉంటుంది. ప్లీజ్ మీకు నచ్చి ఉంటే లైక్ అండ్ కామెంట్ చేయండి. సో మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.